సో మంచి మంచి కంటెంట్ అయితే చేయాలి మళ్ళీ. మంచి మంచి కంటైనర్ వీడియోస్తో వస్తాం. బావా ఒక్కసారి బాబా ఒక్క మాట క్యూట్ క్యూట్ గా మాట్లాడుతావు చూడు, ఆ మాటలకి పడిపోతారు వాళ్ళు. నేను ఆల్రెడీ పడిపోయినా కదా మరి. నాకెందుకంటే ఇది బాగా చేయదు, తెల్లగా ఉంటది కానీ మగరాడి లెక్క ఉంటది. నీకోసం వస్తా. అమ్మ బాబోయ్, అంటే బాబా హార్ట్ లో మడదలు దూరక ఇంకెవరు దూరుతారు? అమ్మ బాబోయ్, అన్న మాటలు చక్కెరలా బుక్కినట్టు వస్తుంది లోపల. సో గైస్ యాక్చువల్లీ ఏంటంటే మీకు తెలుసు కదా మన బంజారా జాను వచ్చేసి మనం లాస్ట్ టైం వీడియో చేసినాము, ప్రాంక్ వీడియో. అంటే మా మరదలే తను, ఎప్పుడు చేయలేదు. ఏంది నువ్వు? సో వీడియో అయితే చేసిన తర్వాత ఏంటంటే తనకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా. సో చేస్తా అని నన్ను అడుగుతుంటే, మన శంకర్ మంది బంజారా ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ని నేను చేస్తా బావా, ఇలా ప్రాంక్ కాల్స్ నేను చేస్తా అని చెప్పేసి అన్నది. చేస్తావు? ఏం చేస్తావు? పల్లె పల్లె ఛలక్ నిదే బాలిక. ఎట్లా చేస్తావు చెప్పు? ఎట్లా చేస్తా అంటే మొన్న వీడియోలో చూసావు కదా, అట్లా చేస్తా. అదే ఎట్లా, ఏ విధంగా? నువ్వు ఎట్లా చేస్తావు? నేను ఒక అమ్మాయిని ఎవరైనా కూర్చోబెట్టి ప్రాంక్ కాల్ ఇట్లా చేస్తారు ఏదైనా. నేను కూడా అట్లనే చేస్తా. నువ్వు బాగా చేయవు అంటే నీకు యాక్టింగ్ రాదు. నాకు వచ్చు. వచ్చా? వచ్చు. సరే ఉన్న పొలంగా నాకు 2 మాటలు చెప్పి పొగుడు. నేనా? చాలా బాగుంటావు. అమ్మా ఇంకా నీ స్మైల్ ఉంది చూడు, అది బాగుంటుంది స్మైల్. అది కాకుండా ఇంకేదైనా? నీ హార్ట్ చాలా మంచిది. హార్ట్ లో దూరి చూసినావా? చూసినా. ఎప్పుడు దూరినా? అంటే బాబా హార్ట్ లో మడదలు దూరక ఇంకెవరు దూరుతారు? అమ్మ బాబోయ్, అన్న మాటలు చక్కెరలా బుక్కినట్టు వస్తుంది లోపల. సరే నువ్వు కంటిన్యూగా చేస్తావా? చేస్తా. సో గైస్, మీలో ఎంతమందికి మన జాను వీడియో చేస్తే చూడాలని ఉంటే కింద కామెంట్ చేయండి. నాకెందుకంటే ఇది బాగా చేయదు, తెల్లగా ఉంటది కానీ మగరాడి లెక్క ఉంటది. మగరాడి లెక్కనే ఉంటది. నార్మల్ చేతులు చూడండి, కడియాలు ఇవన్నీ ఎట్లా పెట్టుకున్నారు, ఏమంటారు ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో. పెద్ద అంటే మాస్ గల్ ఉంటది కదా, అలా ఉంటది. అట్లానే ఉంటారు బంజారా వాళ్ళు, అంటే తగ్గొద్దు. మీ అక్క మాత్రం మనం మస్తు చేసుకుంది ఇక. వాళ్ళ అక్కతో ప్రాంకాలు చేసినాం కదా, చూసిరు కదా, భలే తిట్టింది మీ అక్క అయితే. నువ్వు కూడా అట్లా తిడతావని భయం, అందుకే నేను వద్దంటున్నాను. నేను నిన్ను తిడతానా బావా? మరి ఏం చేస్తావు? ఏం చేయవా? కొంచెం బుజ్జగిస్తావా? బుజ్జగిస్తా. ఎట్లా బుజ్జగిస్తావు బావా? చెప్పు. ఇప్పుడు నా నుంచి ఏదైనా నీకు పని కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అడుగుతావు చెప్పు. బావా చెప్పు. చాక్లెట్ ఇప్పియావా? ఇప్పియను ప్లీజ్. ఇప్పియను, వద్దు ప్లీజ్ బావా. చాక్లెట్ తినేదని చాక్లెట్ లెక్క అవుతున్నావు, ఇంకెందుకు చాక్లెట్ నీకు? అంటే ఈ మధ్య చాక్లెట్లు తినాలనిపిస్తుంది. ఇంకా మామిడికాయలు తినాలనిపించట్లేదా? అది చాక్లెట్ అంటే చిన్నప్పటి నుండి అందరికి ఇష్టం. సో నేను అట్లా నాకు చాక్లెట్లు అంటే పిచ్చి తెలుస్తుంది, అందుకని. ఓకే కొనిస్తా, ఇది యాక్సెప్ట్. నేను కరిగిపోయినా అంటే ఒకవేళ మన కరాకలే ప్రాంక్స్ చేసినావు అనుకో నువ్వు, సో మళ్ళీ మీ అమ్మ ఏమన్నా అన్నదా? అమ్మ నాన్న ఏమన్నారా? మళ్ళీ నీ ఇష్టం, నువ్వు రోజు అక్కడి నుంచి రావాల్సి వస్తుంది మళ్ళా. నీకోసం వస్తా. అమ్మ బాబోయ్, పక్క వస్తావా? వస్తా అంటే నాకు ఓకే. అంటే మీరు ఏంటంటే కొంచెం మళ్ళీ నువ్వు చేయకుండా మధ్యలో వెళ్ళిపోతే ప్రాబ్లం కదా. అంటే ప్రాంక్ చేయకుండా వెళ్ళినా పర్లేదు కానీ బాగా వదిలేసి వెళ్ళిపోతావా? ఉంటావా? ఏడ ఉంటావు? బావ దగ్గర. సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఛానల్ పెట్టాం అనుకో, ఏం ఛానల్? బంజారా జాను అని అనుకున్నాం.
బంజారా జాను అని పెడితే ఇప్పుడు నేనైతే బేసిక్గా హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మనీ బంజారా అని ఇలా చెప్తాను. నువ్వు ఎట్లా చెప్తావు చెప్పు? హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నేను మీ బంజారా జాను. అయ్యో బాబోయ్, ఆల్రెడీ ప్రిపేర్ అయినావా? ఓకే, సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంటే ఇప్పుడు లైక్ నేనైతే బావ కాబట్టి నీకు కరిగిపోయినా, లైక్ అంటే నాకు బాగుంటుంది క్యూట్ మరదలు కాబట్టి ఎవడైనా కరగాల్సిందే. సో ఇప్పుడు నీకు ఇప్పుడు నీ ఫ్యాన్స్ రావాలి లేదంటే సబ్స్క్రైబర్ నీ వీడియోలు చూడాలంటే వాళ్ళకి ఎలా రిక్వెస్ట్ చేస్తావు? వాళ్ళు ఎలా అయినా సపోర్ట్ చేస్తారు, అది నాకు తెలుసు. ఎలా చేస్తారు? ఇట్లా ఎట్లా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మో, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా. నేనైతే పక్కా చేసుకుంటాను. నేను అట్లా అడిగితే అంటే మన బంజారా వాళ్ళు కదా చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. అంటే నేను ఛానల్ ఇస్తా, ఇంత ముద్దుగా అడిగితే ఛానల్ నేను ప్రాణం ఇచ్చేస్తాను. నేను ప్రాణం వద్దు, నువ్వు కావాలి, ఛానల్ కావాలి. అమ్మో బాబోయ్, అయితే ఓకే, నేను రెడీ. ఛానల్ కూడా ఓకే ఆల్వేస్. సో ఏంటంటే నువ్వు అంటే బేసిక్ ఏంటంటే ఎప్పటి నుంచో మన ఛానల్ శంకర్ మనీ ఛానల్ బంజారా ఛానల్ని మన వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు కదా. సో కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదని ఒక భయం ఉంటుంది. అయితే వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేసేస్తారు, ఎందుకంటే నువ్వు క్యూట్గా మాట్లాడుతావు చూడు, ఆ మాటలకు పడిపోతారు వాళ్ళు. నేను ఆల్రెడీ పడిపోయినా కదా మరి. అరే సిగ్గుపడుతున్నావా? అంతే, కొద్దు కొంచెం తక్కువ కూడా చాలు. చెప్పండి బావా. అమ్మో, ఒకసారి అది ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, బావా అదేనా బావా ఒక్కసారి సేమ్ తెలుసా నీకు? అది గుర్తుందా? తెలుసు. ఒకసారి చేయి, నేను ఇట్లా చూస్తుంటే ఎక్కడో బావా ఒక్కసారి. బావా ఒక్క మాట. దేనికి ఒకసారి? బావా ఇలా రా ఒక్కసారి ఏనాను అంటే ఏం లే, మళ్ళీ చెప్తా. సరే ఓకే. బావా చెప్పు మరదల్. ఒక్కసారి ఇట్లా వచ్చి ఆ చాక్లెట్ ఇప్పించిపో. ఇక్కడ కూడా చాక్లెట్ అడుగుతుంది ఇది. అమ్మో, చాక్లెట్ నేను కానీ ఒకవేళ ఇక్కడ రోజు వస్తే రోజు ఒక చాక్లెట్ ఇవ్వాలేమో నీకు పక్కనా? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టుంది చాక్లెట్ రోజుకి ఒకటి. రోజుకి ఒక చాక్లెట్, అది కూడా 100 రూపీస్ది. రోజుకి 100 అంటే నెలకు 30, 3,000 రూపాయలు. అమ్మ తోడు, సరిపోయింది. నీకేం అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ అంటే కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు, నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి నీకు ఎలా ఓకేనా? ఓకే, కామెంట్ చేసే వాళ్ళది ఇంకా వాళ్ళని ఏమి అనలేము, వాళ్ళు అట్లానే ఇస్తుంటారు, ఎంత చెప్పినా అట్లానే ఇస్తుంటారు. ఇందాక నువ్వు లైవ్లో వచ్చినప్పుడే జాను ఐ లవ్ యూ అది ఇది అంటారు, మళ్ళీ నేను హట్ అవుతా అట్లా అయితే. వాళ్ళు అంటే అనని బావా, వాళ్ళు అంటూ ఉంటారు, సరే అనని, కానీ మా బావ ఉన్నాడు నా పక్కన, ఇంకెవరొద్దు. ఇంత మాటలతో పడేస్తున్నావు కదా నువ్వైతే. సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబు నువ్వు ప్రపోజ్ చేయాలనుకో, ఎలా చేస్తావు? నేనా? బావా ఐ లవ్ యూ. నువ్వు చెప్పాలని లేదు నాకు. అంటే వీడియోలో బేసిక్గా చాలా మంది చెప్తుంటా కదా, నువ్వు ఇలా చెప్తుంటే కామెడీ ఉంది, క్యూట్గా ఉన్నావు జన్మ. నిజంగా నేను ఐ మీన్ నువ్వు కానీ ఒకవేళ చేస్తే అందరు యాక్సెప్ట్ చేస్తారు, చూస్తారు. ఒక్కసారి వాళ్ళకి ఇప్పుడు నీ ఫ్యాన్స్ ఈ వీడియో నేను అప్లోడ్ చేసే వీడియో ఒకసారి రిక్వెస్ట్ వాళ్ళని అడుగు, ఎట్లా అడుగుతావు? సో గైస్ ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నాకు సపోర్ట్ చేయండి. నిన్న ఎట్లా సబ్స్క్రైబ్ చేసి? సారీ, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు నీ ఛానల్ అంటే వాళ్ళకి ఏ ఛానల్ అని తెలుస్తుంది మరదల? బావకైతే తెలుసు అనుకో, వాళ్ళకి తెలియదు కదా, చెప్పాలి కదా నువ్వు. మళ్ళీ చెప్తున్నాను. సో గైస్ నా ఛానల్ ని బంజారా జాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నన్ను సపోర్ట్ చేయండి. అంటే నీ ఛానల్ బంజారా ఛానల్ అని ఉంటుందా? బంజారా జాను. అది క్లారిటీ ఉమా, ఎందుకంత కోపడతావు? నేను నీ మీద కోపం పడతానా? ఎంత ముద్దుగా మాట్లాడుతున్నా. సో గైస్ నేను మీ బంజారా జాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నాకు సపోర్ట్ ఇవ్వండి. ఓకే, నా సపోర్ట్ కాకుండా ఇంకా వాళ్ళ సపోర్ట్ కూడా కావాలా? సరే చేసుకుంటున్నా. ఫస్ట్ నీ సపోర్ట్ ద్వారా కదా నేను వచ్చినావు కానీ వాళ్ళని సపోర్ట్ అంటున్నావు, వెళ్ళిపోతలే. వద్దు వద్దు, మా బావ తర్వాత నేను, ఓకేనా? మా బావ తర్వాత నేను మీరు కూడా అని చెప్పాలా?
అట్లా చెప్పొద్దు. ఏ ఎందుకంటే వాళ్ళు మనకి ఏంటి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా. ఓకే సరేలే, సరే మీ తర్వాతనే నేను జానకి, ఓకేనా? ఓకే. సో మంచి మంచి కంటెంట్ అయితే చేయాలి మళ్ళీ. మంచి మంచి మళ్ళీ నీట్ గా చెప్పు. మంచి మంచి ప్రాంక్ వీడియోస్ మీ ముందర తెస్తాను గైస్. ప్రాంక్ వీడియోస్ కాదు నువ్వు చేసేది, ప్రాంక్ కాల్స్. మంచి మంచి ప్రాంక్ కంటెంట్. సరే చెప్పు. చెప్పు. మంచి ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు చెప్పు. ఆల్రెడీ బట్టి పడుతుంది. ఏ కంటెంట్స్? కంటెంట్ తీసుకోండి ఎవరైనా. మంచి మంచి ప్రాంక్ కాల్స్ తో మీ ముందర ఉంటాను గైస్. మంచి మంచి కాదు, వాళ్ళకి అర్థం కాదు. కంటెంట్ అని చెప్పాలి. కంటెంట్ వీడియోస్ తో. కంటైనర్ వీడియోస్ తో వస్తాం. ఓకే, మంచి మంచి ప్రాంక్ కంటెంట్స్ తో వస్తాను గైస్. ఏ కంటెంట్స్? ఎక్కడ పెడితే కంటెంట్సా? కంటైనరా? ఏంట్రా ఇది? చూడండి మా బావ నన్ను సతాయిస్తున్నాడు గైస్. కామెంట్లు వేసుకొని ఎందుకు జాను సతాయిస్తున్నారు అని చెప్పి. ఓ అమ్మో, అప్పుడే నా మీద రివర్స్. నువ్వు భలే ఉన్నావు నువ్వు. సో గైస్, ఇకపై నుంచి మా జాను, నా మరదలు వచ్చేసి మన శంకర్మణి బంజారా ఛానల్ ఉంది కదా. సో బంజారా జాను అని నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యా అన్నట్టు. తను ఎప్పటి నుంచి అడుగుతుండే. సో తను కంటిన్యూగా ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తుంది. సో మీరు నాకైతే ఎలా అయితే సపోర్ట్ చేశారో, నన్ను ఎంత ప్రేమగా అయితే చూసుకున్నారో తన్ని కూడా అలానే చూసుకోండి. సో మీరు సపోర్ట్ చేయండి తన ఛానల్ని. బంజారా జాను అని ఉంటుంది. ఇదే ఛానల్లో ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా. సో నేను అంతకుముందు వీడియోలు చేస్తుండే కదా. సో ఇకపై నుంచి తను చేస్తుంది, తనతో పాటు నేను చేస్తాను. అంటే ప్యారలర్గా చేస్తుంటాము ఇద్దరం కలిసి. సో మీరు ఛానల్ మీకు అందరికీ నచ్చుతుంది. సో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, లైక్ అబ్బాయి అమ్మాయిల వెంట వీడియోలు చేస్తూ ఉంటా. సో కొత్తగా జాన్ వచ్చి చేస్తుంది మనతో పాటు. సో బాగుంటుంది, క్రేజీగా ఉంటుంది. సో మన బంజారా జాన్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.